చేయరు. కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు ఎక్కువ, వీళ్ళు కమిటీలు, పెద్ద కమిటీ, ఆ డివిజన్ కమిటీ, ఈ డివిజన్ కమిటీ అని వాళ్ళు వందలాది మంది పనిచేయరు. ఎవరు వాళ్ళ నాయకత్వాల్లోనే ఉంటారు, పనిచేసేటటువంటి వాళ్ళ మీద పెత్తనంలోనే ఉంటారు. దాంతో మ్యాన్ పవర్ కి సంబంధించి బయట నుంచి తీసుకోవడం ఇది ఎక్కువైపోయింది. అది భారం అయిపోయింది కంపెనీ మీద. ఆ భారమైంది నిదానంగా దించుకుంటూ వచ్చారు. పోనీ ఎప్పుడైనా క్యాప్టివ్ మైన్స్ జరిగినాయా? వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పటికే అది తప్పు చేస్తుంది. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మైనింగ్ కార్పొరేషన్ ఉంది కదా, దాని నుంచి ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే దాన్ని ఏంటంటే పొమ్మన లేక పొగబెడుతున్నట్టు దానంతటా చచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వీడికి ఇచ్చారు, ఎవరు వీడు మిట్టలోడు వస్తున్నాడు, వాడికి ఇచ్చారు గన్లు. మరి అక్కడికి ఇచ్చినప్పుడు వీడికి ఎందుకు ఎవరు? అదేంటంటే వేలంలో వేసుకోవాలి. వేలం వేయాలి, వేలంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎవడు చేయాల్సింది? దానికి సంబంధించినటువంటి హెడ్. అది ఎవడాడు? ఐఏఎస్ ఆఫీసర్. మరి నీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎలా లోన్ తీసుకోవాలి? వీళ్ళ దగ్గర ఆ బ్యాంక్ దాన్నే తాకట్టు పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి అయితే స్థలం తాకట్టు పెడతారు సాధారణంగా, ఇప్పుడు మిత్తలైనా జందాలైనా ఇట్టంటోడే. మరి వీడికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు నువ్వు? గవర్నమెంట్గా, గవర్నమెంటే నడుపుతుంది, గవర్నమెంట్ ఐఏఎస్ఏ చేయాలంటే ఎందుకు చేయరు దాన్ని?